నాకు ఇచ్చిన ఆధిక్యతలో, దేవుడు నాకు ఇచ్చిన కృపలో ఒక నూతనమైన అంశంగా ఒక రెండు వర్తమానాన్ని ఇచ్చాడు. ఏమిటి ఆ వర్తమానం అంటే, నా కృప నీకు చాలు. ఆయన కృప మనకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఆయన కృప కలిగిన వారు ఏ విధంగా ఉంటారు? కృప లేకపోతే ఏ విధంగా ఉంటారు అనేది ఒక 3 మాటలు 3 వారాలుగా మనం ధ్యానం చేసుకుందాం. వాక్యాన్ని చదువుదాం. కొరింథీ రాసినటువంటి 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 8, 9 వాక్యాన్ని చదువుకుందాం. చాలు. ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తే, నా కృప నీకు చాలును, బలహీనతలో నాకు శక్తి పరిపూర్ణము చేయుచున్నది. ఎవరి నిమిత్తం ఇక్కడ రాయబడిందంటే, కృపను కోల్పోయినటువంటి దేవుని బిడ్డలు కొరింథీ సంఘంలో కూడా ఉన్నారు. ఆ కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల విషయమై వారు దేవుని కృపను కోల్పోయి దేవుని కృపకు దూరం అయిపోయి ఆ దేవుని కృపను విడిచి ఆ కృపలో నిలవకుండా దూరంగా ఉంటున్నటువంటి స్థితిగతులను దైవజనుడైనటువంటి పౌలు గమనించి వారిని ఒక సరైనటువంటి మార్గములో నడిపించటానికి, సరైనటువంటి విధానములో నడిపించటానికి దేవుడు అక్కడ అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా వారిని సరిచేయటానికి, వారిని సరిదిద్దటానికి, సరైనటువంటి క్రమములో నడిపించటానికి అక్కడ రాస్తున్నటువంటి మాట, నా కృప నీకు చాలు, బలహీనతల యందు నాకు శక్తి పరిపూర్ణమగుచున్నది అని చెప్పబడుతున్నటువంటి మాట. ఈరోజున చాలామంది కృప అంటే తెలియదు. చాలామంది లేచి, అమ్మా కృప అంటే ఏంటో చెప్పండి అంటే, ఏమోనయ్యా మాకేం తెలుసు, మీరు చెప్తేనే కదా అన్నట్లుగా ప్రశ్న వేస్తారు. చాలామంది కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని పదాలను బట్టి, దేవుడు వారి పట్ల చేస్తున్నటువంటి కార్యమును బట్టి వాళ్ళు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, అన్నా దేవుని కృపను బట్టి ఈ రోజుటి వరకు మేము చల్లగానే ఉన్నాం. దేవుని కృపను బట్టి మేము ఎటువంటి స్థితిగతుల మధ్యలో కృంగిపోయినా కూడా, నలిగిపోయినా కూడా దేవుని కృప మమ్మల్ని ఎత్తి పట్టుకుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. అంటే ఈ కృప అని అంటే దానికి పర్యాయ పదం ఏంటి? కృప అని ఎందుకు మనం పిలుస్తాం? ఉదయకాలంలో లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప అని మనము దేవుని
ఏమని నామాన్ని, ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అసలు కృప అంటే ఏంటి? ఆ కృప ద్వారా కలిగే ప్రయోజనం ఏమిటి అని మనము గమనించుకుంటూ వెళ్తే, కృప అనేది అర్హత లేని వారికి అర్హతను అనుగ్రహించేది. హల్లెలూయ, హల్లెలూయ. కృప అనంటే ఏమండి, అర్హత లేని వ్యక్తిని కూడా దగ్గరికి చేర్చుకొని అర్హతను అనుగ్రహించేదే కృప. ఆ కృప ఎప్పుడైతే మానవుడు పొందుకుంటాడో వాడు దేవునిలో అర్హుడిగా మార్చబడతాడు. అంటే దేవుని మందిరానికి వచ్చే వాళ్ళ మీదనే ఉంటుందా అన్నయ్య అని మీరు అనవచ్చు. మరి దేవుని మందిరానికి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుని మందిరానికి రాకుండా, దేవుని మందిరంలో నిలవకుండా సంఘానికి దూరం అవుతున్నటువంటి వారి పరిస్థితి ఏమిటి అని అంటారేమో. దేవుని కృప అనేది దేవుని మందిరానికి రాని వారినైనా కూడా వెంటాడుతుంది, దేవుని మందిరానికి వచ్చే వ్యక్తినైనా కూడా వెంటాడుకుంటూ వెళుతుంది. కారణం ఏంటంటే, రాని వ్యక్తిని ఏ విధము చేతనైనా మరలా తీసుకొని రావటం కొరకై దేవుని కృప వాడి వెంట వెళ్తూ ఉంటుంది. హల్లెలూయ, హల్లెలూయ. దేవుని కృప వారి వెంట వెళ్తుంది. ఎందుకనంటే ఈ వ్యక్తి నాకు దూరంగా ఉంటున్నాడు. ఈ వ్యక్తి నాకు దూరంగా ఉంటున్నాడు. మామూలుగా నువ్వు పెడుతున్నావు కదా, అది పెట్టేసి జల్లు పెట్టేసి. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని వేనోల కొనియాడినా ఆశలు తీరవే, వేనోల కొనియాడినా చపలగొడదాం, ఆశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. హల్లెలూయా, హల్లెలూయా. పాటలు పాడుకుంటూ పోతే ఆల్ నైట్ అయిపోతుంది, ఆల్ నైట్ అయిపోతుంది. కృప అని అంటే ఏమిటి అంటే, అర్హత లేని వ్యక్తి విధానాన్ని అర్హతను అనుగ్రహించేదే దేవుని కృప. చాలామంది దేవుని మందిరంలోనికి రావాలంటే, దేవుని మందిరానికి రావాలంటే, ఎందుకు బ్రదర్ మందిరానికి రాలేకపోతున్నావు అంటే, అన్నా నేను చేసే చిన్న చిన్న పొరపాట్లను బట్టి ఆ మందిరంలో అడుగు పెట్టడానికి నేను అర్హత లేని వాడిని అన్నా అని అంటారు. ఆ మందిరంలో అడుగు పెట్టాలంటే నాకు చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి కాబట్టి ఆ పొరపాట్లను బట్టి నేను మందిరంలో అడుగు పెట్టే అర్హత లేని వాడిని. మరి ఆ అర్హతను నువ్వు ఏ విధంగా సంపాదించుకుంటామనంటే, ఆ చిన్న చిన్న బలహీనతలని ఎప్పుడైతే దేవుని మందిరములోనికి వచ్చి అడుగుపెట్టి నీవు పశ్చాత్తాపడి
కన్నీళ్లతోటి యేసయ్య పాదాలు తడిపిన తర్వాత నీవు అర్హుడిగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. సరిగా రావట్లే చూడు. ఎప్పుడైతే తన యొక్క మనస్సులో పశ్చాత్తాపపు కన్నీళ్లతో ఆయన పాదాలు ఎప్పుడైతే మానవుడు తడపబడతాడో అప్పుడు పశ్చాత్తాపపు హృదయం ద్వారా ఏమని దేవుని సన్నిధిలో ఆ వ్యక్తి ఏం చేయబడతాడంటే అర్హుడుగా మార్చబడతాడు, అర్హుడుగా మార్చబడతాడు. ఈ రోజున చాలామంది నేను అర్హుడన కాదు, నేను అర్హుడన కాదు అని దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. భక్తుడైనటువంటి యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. 54వ అధ్యాయం, కదిలే మాట, 54వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. నిత్యమైన కృపతో నేను నీకు వాత్సల్యాన్ని చూపిస్తాను. కృప ఒక్కసారి వచ్చి మనిషిని ఏమండి తాకి వెళ్ళిపోదు. ఒక మనిషిని కృప వెంటాడుతూ ఉందేనంటే దేవుడు నీ పట్ల ఒక తృష్ణ కలిగి ఉన్నాడు, దేవుడు నీ పట్ల ఒక ఆశ కలిగి ఉన్నాడు, దేవుడు నీ పట్ల ఒక ఆకాంక్ష కలిగి తృష్ణ కలిగిన వాడై ఆ కృప మనల్ని ఏం చేస్తుందంటే ఏమండి నిత్యమైన కృపతో, అంటే నిత్యమైన కృప అంటే అది నీ వెంట చనిపోయేంత వరకు వెంటాడుతూనే ఉంటుంది. అందుకనే భక్తుడు ఒక మాట అంటాడు దావీదు, నేను మార్గములో వెళుతున్నప్పుడు కృపాక్షేమములు నా వెంట వస్తూ ఉన్నాయి. నేను ప్రయాణమై వెళుతున్నప్పుడు కృప ఒక పక్క, క్షేమం ఒక పక్క, నాకు ఒక బాడీ గార్డుగా నిలబడి నన్ను కాపాడుతూ ఉంది. ఎంతవరకయ్యా నిన్ను కాపాడుతుందంటే చిరకాలము నేను దేవుని మందిరములో ఉండేటట్లుగా, చిరకాలము నేను బ్రతికేటట్లుగా, చిరకాలము నా దేవుని సన్నిధిలో తుది శ్వాస వరకు నా ప్రాణాలు పోయేంత వరకు కృపాక్షేమము నాకు ఒక కాపుదలగా నిలబడుతుంది. ఏమిటయ్యా ఆ కాపుదల అంటే నిత్యమైన కృపతోటట నీకు వాత్సల్యాన్ని చూపించి నడిపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కృప అని అంటే అర్హత లేని వారిని అర్హులుగా మార్చి దేవుని మందిరంలో నిలబెట్టడమే కృపకు సాదృశ్యంగా కనపడుతుంది. నిత్యమైన కృప, నిత్యమైనటువంటి కృప మనల్ని ఏం చేస్తుందంటే ఏమండి నిత్యమైన కృప మనల్ని ఏం చేస్తుందంటే చదువుదాం. యెషయా గ్రంథంలో 54వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. అంటే దేవుని కృప ఏమండి భూకంపాలు వచ్చినా తొలగిపోదంట. మెట్టలు తత్తరిల్లిన అంటే భూకంపపు అనుభవాలు ఉన్నాయే. అక్కడక్కడ మనం చూస్తాం. చైనాలో ఏమండి భయంకరమైనటువంటి భూకంపం వచ్చి అపార్ట్మెంట్లు కూలిపోయాయి. ఆమెను కొద్దిగా కంట్రోల్ చేయాలి. అపార్ట్మెంట్లు కూలిపోయాయి. అక్కడక్కడ ఆ వాహనాలు భూకంపాలు వచ్చి కంపించాయి. ఇంట్లో సామాన్లు అదిరాయని, ఇంట్లో సామాన్లు కదిలాయని చాలా చోట్ల పేపర్లో మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అనంటే ఏమండి ఎందుకు అనంటే మెట్టరు తత్తరిల్లినా కూడా నా కృప నిన్ను విడిచిపోదు. అంటే మానవుని విషయంలో దేవుని కృప అంట ఏమండి దేవుని కృప వెంటాడుతూ ఉంటుందంట. ఒకవేళ తప్పిపోతావేమో, ఒకవేళ లోకంలో పడతావేమో, ఒకవేళ చెడు అలవాట్లు పడతావేమోనని దేవుని కృప నిన్ను ఏం చేస్తుందంటే వెంటాడుతూ ఉంటుందంట. ఒక్కొక్కసారి బాప్టిజం తీసుకున్నటువంటి వ్యక్తులు ఏదన్నా చిన్న అబద్ధం ఆడాలనుకోండి భయం వేస్తూ ఉంటుంది. గుండె లబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది. తెలుసో తెలియదు, మీరు అనుభవించారో లేదో. ఏదన్నా చిన్న తప్పు చేయాలని కూడా మనసు సంపదు. మనసు చెప్తుంటుంది, ఇదిగో నువ్వు చేసేది కరెక్ట్ కాదు, తప్పు.
అక్క ఏమంటే ఇంకొక శిరమని పడుతుంది, ఏమైతే చేయలేబ్బా, అందరూ నిష్టగా ఉన్నారా, అందరు గట్టిగా ఉన్నారా, వాళ్ళని చూడు, వీళ్ళని చూడు పడిపోయారు, బైబిల్లో ఏవే పడిపోయిండు, మనమెంత ఏంటిదే ఆయన తోటి ఇంకా మనకు పని ఏమండి. ఆయన ఏదో పడ్డాడు, కింద మీద పడ్డాడు, పైకి లేచిండు, మళ్ళీ దేవుని దగ్గర తప్పప్పుకున్నాడు, సరిదిద్దుకున్నాడు, పరలోక రాజ్యానికి చేరాడు. బైబిల్లో ఉన్న భక్తులు ఎన్ని తప్పులు చేయలేదు, చిట్టా తీస్తారు బయటికి. అరే మన మట్టుకు దేవుని కృపలో దాచబడదామే, మన మట్టుకు మన భక్తిని కాపాడుకుందామే, మన మట్టుకు మనం దేవుల్లో నిలిచి ఉన్నామే, మన మట్టుకు మన యొక్క భక్తిని, మనము విలువైన భక్తిని దేవుని సన్నిధిలో కాపాడుకుందామే అని అనుకోకుండా చాలామంది ఎదుటి వారిని నిదర్శనంగా తీసుకొని భక్తిలో నుంచి పాడైపోతున్నారండి, భక్తిలో నుంచి దూరం అయిపోతున్నారు. వారి వైపు వీరి వైపు చూసినంత కాలం నీవు భక్తిలో ఏమని నిలబడలేవు, భక్తిలో నీ ఖచ్చితంగా నిలబడలేవు. ఎందుకంటే వారికెళ్ళి వీరికెళ్ళి ఏమని వారి సమస్యల వైపు, వారి అబద్ధాల వైపు, వారి దొంగతనాల వైపు, వారి పాపముల వైపు, వారి యొక్క విధానాల వైపు మనం చూసినంత కాలం కూడా నీవు పడిపోతూనే ఉంటావు, వారిని చూసి వీరిని చూసి నీ భక్తిని నువ్వు పాడు చేసుకుంటా ఉంటావు, వారిని చూసి వీరిని చూసి భక్తిలో దేవునికి దూరమైపోయి ఏమని సాతానికి దగ్గరైపోతూ ఉంటారు. ఈరోజున చాలామంది నాకు తగులుతుంటారు, బ్రదర్ ఇన్ని సంవత్సరాల నుంచి బాప్టిజం తీసుకున్నావు కదా, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అంటే, అన్న నేను ప్రార్థనకే పోవట్లేదండి. ఏమైంది? క్రొత్తలో ఎంతో ఆసక్తిగా ఉన్నావు కదా, క్రొత్తలో దేవుని బాగా నమ్ముకున్నావు కదా, దేవుని మందిరానికి శనివారం రాగానే ప్రార్థనలో కూర్చుండే వ్యక్తివి కదా, ఆదివారం రాగానే పరిశుద్ధ ఆలయములో ప్రభు బలలో పాలపంపులు పొందే వ్యక్తివి కదా, ఏమైపోయింది అనంటే ఈ వ్యక్తి మనస్సు ఏమైపోయిందంటే పాపం చేసేవాడి వైపు మనసు వెళ్ళిపోయింది, అబద్ధాలు ఆడే వైపు వారి మనసు ఏమండి వారి వైపు వెళ్ళిపోయింది, అపవాది వేస్తున్నటువంటి బాణాల వైపు వెళ్ళిపోయి ఈరోజున దేవునికి చాలామంది దూరమైనటువంటి వ్యక్తులను చూశాను. అందుకనే అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు. ఎందుకు విడిచిపోదయ్యా అంటే, దేవుని కృప నీకు తోడుగా ఉండాలని, దేవుని కృపలో నువ్వు స్థిరపరచబడాలని, దేవుని ప్రేమలో అంటుకట్టబడాలని, దేవుని సహవాసములో స్థిరపరచబడాలని, నీవు ఎక్కడ తప్పిపోతావేమోనని కృప నిన్ను ఏం చేస్తుందంటే వెంటాడుతుంది. ఒకసారి మనకు బర్త్డే అప్పుడు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, మనలో వచ్చి గిఫ్ట్ అడుగుతారా? అడిగి రెండుకి ఏమనాలని, వీడు బుద్ధి లేనోడు అనుకుంటాడు, అవునా కాదు? అట్లాగనే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలను కూడా, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల విషయంలో కూడా దేవుడు ఒక కృప అనుగ్రహిస్తే మరలా ఎనికి తీసుకోడు, మనకై మనం పోగొట్టుకుంటే తప్ప. విషయం చెప్తున్నాను, ఉన్న విషయం. మనకై మనము ఏమంటే పోగొట్టుకుంటే తప్ప పొరపాటున దేవుని కృప ఒక మనిషిని విడిచిపెట్టి వెళ్ళదండి. మనిషిని పొరపాటున విడిచిపెట్టి వెళ్ళదు. ఎందుకనంటే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, యెషయా ప్రవక్త ఏమండి వేల సంవత్సరాల క్రితమే దేవుడు తన నోట పలికించిన వాగ్దానాలు, ప్రవచనాలు ఈరోజున ఎంతో మంది జీవితాలలో దేవుని వాగ్దానాలు నెరవేర్చబడుతున్నాయి. ఈరోజున ఎంతో మంది ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తులలో వాగ్దానాలు ఎన్నో స్థిరపరచబడుతున్నాయి. కారణం ఏంటంటే, నీవు కృపలో నిలిచిన వ్యక్తివి కాబట్టి, నీవు కృపలో నిలిచిన వ్యక్తివి కాబట్టి, ఆ కృప నిన్ను ఆవరించింది కాబట్టి, ఆ కృప నిన్ను ఏమని వెంటాడుతుంది కాబట్టి, ఆ కృప నిన్ను పాపము చేయనీయకుండా అడ్డుగా నిలబెడుతుంది కాబట్టి, ఆ కృప నీవు లోకంలో పడకుండా నిన్ను కాపుదలగా కాంపౌండ్ వాళ్ళగా నిన్ను వెంటాడుతుంది కాబట్టి, ఆ కృప నిన్ను ఏమని బలహీనతలను మనకు తోడుగా ఉంటుంది కాబట్టి, ఆ కృప మనల్ని ఎందుకు వెంటాడుతూ ఉంది అంటే, నీవు పడిపోకుండా తుఫాను లాంటి సమస్యలు వచ్చినా
పడిపోకుండా, అనారోగ్యాలు లాంటి పెనుతుపాలు నిన్ను వెంటాడుతున్నా, శోధనలు నిన్ను వెంటాడుతూ ఉన్నా, ఇబ్బందులు నిన్ను వెంటాడుతున్నా, బలహీనతలు నిన్ను వెంటాడుతున్నప్పటికీ కూడా కృప నిన్ను విడిచిపోకుండా నీ మీద ప్రేమ కలిగి, నీ మీద ఆప్యాయత కలిగి, నీ మీద ప్రేమ అనురాగాలు నిలిపినటువంటి కృప నిన్ను వెంటాడుతూనే ఉంది. కారణం ఏంటో తెలుసా? పర్వతములు తొలగిన దేవుని కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప విడిచిపోదండి. ఈ రోజున చాలా మంది దేవుని కృపని విడిచి వెళ్ళిపోతున్నారు. నాకొద్దు ఈ కృప, ఈ కృప నాకు అవసరం లేదు, ఈ దేవుడు నాకు అవసరం లేదు, ఈ దేవుడు నాకు అవసరం లేదని చాలా మంది దేవుని కృపను పోగొట్టుకొని భ్రష్టులైపోతున్నారంట. దేవుని కృపను పోగొట్టుకొని చాలా మంది ఏమండి ఆ భ్రష్టులైపోతున్నారు. దేవుని కృప మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కావుదలగా మనల్ని వెంటాడుతున్నప్పుడు ఆ కృపను మనము పొందుకునే వ్యక్తిగా ఉండాలి. కృప అనంటే అర్హత లేని వ్యక్తిని అర్హులుగా మార్చటమే దేవుని కృప. ఈరోజు నువ్వు నూతనంగా బాప్టిసం తీసుకున్నావు. బాప్టిసం తీసుకోక ముందు వచ్చి బలారాధన తీసుకోగలుగుతావా? తీసుకోలేం కదా. మరి ఈ రోజున నువ్వు మారు మనసు పొంది బాప్టిసం తీసుకొని నేను కూడా దేవునిలో నడవాలని నువ్వు తీర్మానం చేసుకున్నావే, అదే దేవుని కృప అర్హతను అనుగ్రహించటం. అర్హత లేని వారికి రక్షణను కల్పించిన తర్వాత, అర్హతను కల్పించిన తర్వాత బలారాధనలో తీసుకోవడానికి అర్హుడిగా మార్చిన తర్వాత ఆ కృప నేనేం చేస్తానంటే అర్హునిగా చేస్తుంది. అందుకని భక్తుడైనటువంటి ఆనంద్ కుమార్ గారు పాడారు, నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. హస్తపు రెక్కల నీళ్ళకి వస్తే ఆయన శాశ్వతమైనటువంటి కృప నీ మీద నిలిచి నిన్ను కాపుదలగా చేసి నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా, ఎటువంటి అవరాధాలు వచ్చినప్పటికీ కూడా ఆ కృప మనల్ని ఒక కాంపౌండ్ లాగా, ఒక ఇంటికి ఏ విధంగా అయితే కాంపౌండ్ ఉంటుందో ఆ కాంపౌండ్ ఉంటే కుక్కలు ఏమన్నా వస్తాయా? రావు. నక్కలు ఏమన్నా వస్తాయా? రావు. పందులు ఏమన్నా వస్తాయా? రావు. కారణం ఏమిటి అంటే ఆ కుటుంబానికి, ఆ ఇంటికి కాంపౌండ్ వాల్ ఉంది కాబట్టి ఏది ఆ ఇంట్లోకి చొరబడటానికి అవకాశాలు లేదు కాబట్టి ప్రశాంతంగా మనం ఉండగలుగుతాం. అలాగునే దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలకు కూడా, రక్షించబడినటువంటి బిడ్డలకు కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి అపవాదిని దగ్గరికి రానే రాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటి? ఒకవేళ వచ్చి నిన్ను టచ్ చేయాలంటే అపవాదే, ఆ బిడ్డ నా కృపలో నిలిచాడన్న సంగతి మర్చిపోయావా? అవునా ప్రభా, నేను చూడలేదు, నేను గమనించలేదులే అని చెప్పేసి దాటి వెళ్ళిపోతాడు. ఒకవేళ నీ కుటుంబానికి వచ్చి సమస్యలు పెట్టి పోవాలని వచ్చినటువంటి అపవాది కూడా దేవుడు హెచ్చరిస్తాడు, ఇదిగో ఆ కుటుంబము నా కృపలో నిలిచింది, ఆ ఫ్యామిలీ నా సొత్తుగా ఉన్నది, ఆ కుటుంబం జోలికి నువ్వు వెళ్ళవద్దు. రక్షణ పొందకుండా ఉంటారే, బాప్టిజం తీసుకోకుండా ఉంటారే, దేవుని భక్తులుగా పిలువబడుతూ మందిరానికి రాకుండా దేవుని యొక్క శక్తిని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. ప్రార్థనకు రాకుండా అన్నిలా నామకార్థ విధానాల్లో, నామకార్థ పరిస్థితుల మధ్యలో పేరుకు క్రైస్తవులని చెప్పుకుంటున్నా కూడా మందిరానికి వెళ్లకుండా ఉంటారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పేసి దేవుడే పంపిస్తాడంట. పో, లాక్కరా పో. ఈ అపవాది పోయి వాళ్ళ ఇంట్లో కూర్చుంటాడు. ఈ అపవాది పోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని గలిబిలి చేసి గందరగోళం చేసి సమస్యలు పెట్టి ఆ రోగం పెట్టి ఈ రోగం పెట్టి మళ్ళా తిరిగి ఆడికి రావాలా? దేవుని మందిరానికి రావాలి. కొన్ని సందర్భాల్లో సైతాను కూడా మాకు మేలు చేస్తూ ఉంటుంది. కొంతమంది ప్రార్థనకు రాని వాళ్ళకి సైతాను గాడి బట్టి తీసుకొచ్చేది ఆడికి, పో అన్నకాడికి పో, ప్రార్థన చేస్తే పోద్ది.
వీళ్ళు ప్రార్థనకు పోయే మొక్కలు కాదు. మళ్ళా దెయ్యం పడితేనే ప్రార్థనకు వస్తారు. ఎవరు దెయ్యం పడితేనే, దెయ్యం పోయింది అనుకో, ఇంకా ప్రార్థన లేదు, గీడతాను లేదమ్మా, ప్రార్థనకు వెళ్ళదు. ఇంకెందుకు అక్క, తగ్గిపోయిలే ఇంకా ప్రార్థన ఎందుకో. ఆ దెయ్యం కూడా చూసిన చేపు చూస్తుంది. ఏం గద్దించి ప్రార్థన చేసి భయపడి వెళ్ళిపోతుందా? వారం చూస్తుంది, 2 వారాలు చూస్తుంది. ఓహో, ఈ మనిషి ప్రార్థనకు పోవట్లేదు, వాళ్ళకి స్థానం, మళ్ళా మనకు ఒక స్థానం దొరుకుతుందని చెప్పేసి మళ్ళీ వచ్చి కూర్చుంది. మళ్ళీ ఆడికొస్తావు నువ్వు, ఏందో నా పొద్దుకు ఆవలింతలు, ఆవలింతలు వస్తున్నాయి. ఎందుకు రావు? ప్రార్థనకు రాకుండా ఏం రాకుండా ఇంటికాడ కూర్చుంటే ఆవలింతలు కాక ఏమండి ఇంకేమవుతాయండి? కొంతమంది దేవుని మందిరానికి వచ్చేది కూడా స్వస్థతల కొరకు వస్తారు. స్వస్థత పొందినరా ఇంక అడ్రస్ ఉంటారు. ఏందబ్బా ఫలానా ఆమె రాలేదని అంటే, ఇంకెందుకయ్యా నాకు బాగులే, ఇంకా పాడతాను ఎందుకో. నీకు బాగున్నా బాగలేకపోయినా దేవుడు నీకు ఒక కృప ఇచ్చాడే, ఆ కృపను నువ్వు కాపాడుకోవటానికి దేవుని మందిరానికి రావాలి. కొట్టు చప్పట్లు గట్టి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్వస్థతల కొరకు కాదు, దేవుడు స్వస్థపరుస్తాడు ఎప్పుడు అని అంటే, దేవుని కృపలో నువ్వు నిలిస్తే, దేవుని కృపలో నువ్వు బలపరచబడితే, దేవుని కృపలో నువ్వు స్థిరంగా ఉంటే ఆటోమేటిక్గా దేవుని యొక్క స్వస్థత నీకు కలుగుతుంది. ఈరోజున చాలా మంది ఏమండి స్వస్థతల కొరకే ఏమండి ఆడికి ఈడికి వెంటాడుతూనే ఉంటారు. నేను ఒక చోట ప్రార్థన చేయడానికి పోతే ఏమని ఒంట్లో దెయ్యం ఉంటే, అది నేను పోనే ఏమో జాము నవ్వుతానని చెప్పేసి బెదిరిస్తాం. పోను సంవత్సరం నుంచి ఉన్నా, నేను అగ్రిమెంట్ తీసుకుందేమో పాపం ఆ దెయ్యం. ఎన్ని నెలలు? 12 నెలలు. ఇంకెన్ని నెలలు ఉంది నీకంటే? ఇంకా 5 నెలలు ఉంది అగ్రిమెంటు. 17 నెలలని అగ్రిమెంట్ తీసుకుందంట, అమ్మకాన్నే ఉండాలని. ఏంటిది? అపవాది. మరేం సంగతి అన్నా? ఏమో నువ్వు చెప్తే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా. నీ మందిరానికి వస్తానంటే వెళ్ళిపోతా, మందిరానికి రానంటే మాత్రం నీ ఏమలోనే ఉంటానంటుంది దెయ్యం. మాకు కూడా మంచి ఛాన్సులు ఇస్తుంది అప్పుడప్పుడు దెయ్యం, ఆఫర్లు. నువ్వు బొమ్మంటే పోతా, ఉండమంటే ఉంటా. అప్పుడు నేనేం చేయాలి? ఉండు, ఇంటే ఉండు, ఈ వెంట ప్రార్థనకు వచ్చేది కాదు కానీ ఇంట్లోనే కూర్చో అని చెప్పాలంగా. ఈమె ప్రార్థనకు వచ్చేది కాదు, ఈయనే కూర్చో. ఓ పాడతాయో, నీకు దండం పెడితే పాడతాలు అయ్యో అని అంటుందా? లేదు నువ్వు ప్రార్థనకు వచ్చేదాన్ని కాదు, నిన్నే కూర్చున్నట్టు వస్తా అయ్యా, ఎందుకు రాదయ్యా, గుండె అంత బరువు ఉంది పాస్టర్ అయ్యా, ఊళ్ళంత నొప్పులు పాస్టర్ అయ్యా, ఊళ్ళంత నొప్పులు, గుండె అంత బరువు ఉంది, నేను ఏడ చచ్చిపోతాను భయపడుతుంది పాస్టర్ అయ్యా, పాలగొట్టాయో దెయ్యాన్ని బాలగొట్టాయో. ఏడ బాలగొట్టాయి? చీపురు కాడ తీసుకున్నాను, లేకపోతే అదేమన్నా ఇల్లా ఓడవటానికి. పారగొట్టాయో. ఈ ముఖము మందిరానికి వచ్చిన ముఖమే కాదు. వాళ్ళ ఆయన బతినాడుతున్న పాస్టర్ గారు దెయ్యాన్ని ఎల్లగొట్టాయా, ప్రార్థన పోతుంది కానీ. స్వస్థపరచబడతారా, బాగైపోతారా, మరుసటి వారం దేవుడు గుర్తుకురాడు. ఒక్కోసారి మాకు కూడా బాగా రికమెండేషన్ చేస్తుంటారు అపవాదులు. యా నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది అపవాది. మనసులో గర్వించి దేవునికి మించి నేను కూడా దేవుని తర్వాత ఆ స్థానంలో కూర్చోవాలని గర్వించబట్టే దేవుడు ఒక తనుదంతే ఆకాశం నుంచి వచ్చి భూమి మీద పడి ఈరోజున అనేకమైనటువంటి స్థావరాలు చేసుకొని మనుషుల హృదయాలలో ఏమండి జ్వరపడి భక్తిని గలిబిలి చేసి కుటుంబాలను నాశనం చేసి కుటుంబాలని దూరం చేసి భార్య భర్తలకు మధ్యలో సమాధానం లేకుండా పిల్లలకు మధ్యలో సమాధానం లేకుండా ఈరోజున సాతాను వేస్తున్నటువంటి తంత్రాల మధ్యలో చాలా కుటుంబాలు కట్టబడ్డాయి. దేనికి అనంటే దేవుని కృపకు దూరమైనటువంటి వాళ్ళ హృదయాల్లో అపవాది క్రియ చేస్తుంది. అపవాది క్రియ చేసి వారి కుటుంబాలను గలిబిలి చేస్తుంది. ఈరోజున చాలా మంది తెలియక విషయాలు తెలియక ఏమండి ఆ విషయాలు తెలియక లక్షల హాస్పిటల్ ఖర్చు పెడుతున్నారు. ఎన్ని స్కానింగ్లు తీసిన పేపర్లు వస్తూనే ఉంటాయి. స్కానింగ్లలో ఏమి లేదమ్మా అని అంటారు.
మరి ఏమి లేకపోతే గుండె ఎంత బరువు ఎందుకన్నా, నా నడుముల నొప్పులు ఎందుకన్నా, కాళ్ళు జుమ్ 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 అని లాగుతుంటాయన్నా. ఇప్పటికే 2 లక్షలు అయిపోయినాయి డాక్టర్ గారు. ఎంత సైతాన్ని గాడు తెలుసుకుంటే అవసరమైతే కొంపైన అమ్మిస్తాడు. వాడితో తమాష కాదు. దేవుని మందిరానికి రాకపోతే దేవుని మందిరానికి రాకపోతే అవసరమైతే కొంపైన అమ్మేటట్లుగా, బేరం పెట్టేటట్లుగా చేస్తాడు. ఏమని జిరాక్సుల మీద జిరాక్సులు, స్కానింగ్ల మీద స్కానింగ్లు తిట్టుంటావు, కానీ ఏముండదు. ఒక ఆమె నాకు చెప్తుందన్న 2 లక్షలు అయిపోయినాయి అన్న. హాస్పిటల్ చుట్టూ తిరిగి 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 ఎన్ని మందులు వేసుకున్నా తగ్గట్లేదన్న. అది రోగం అయితే కాదు. ఏమండి ఉంది ఎవరు లోపల? అపవాదే. ఎన్ని మాత్రలు మింగితే అన్న, మాత్రలు మింగి మింగి గొంతంతా పూత పడిపోయింది అన్న. ఆ విషయాలు తెలియక ఈరోజున లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఏమండి ఆ డబ్బులన్నీ డాక్టర్లకు దారబోతున్నారు. సింపుల్గా పోవాల్సినటువంటి ఏమండి విధానాన్ని, గోడితో పోవాల్సిన విధానాన్ని గోడేలాగా తెచ్చుకుంటారు. కారణం ఏమిటి? దేవుని కృపలో నువ్వు నిలిచి ఉంటే ఇటువంటి ఆపదలు నీ దగ్గరికి వచ్చేయే కాదు కదా. దేవుని కృపలో నిలిచి ఉంటే దేవుని కృప నిన్ను వెంటాడి, ఒకవేళ నువ్వు బలహీనతలో ఉన్నా, ఒకవేళ నీవు అనారోగ్యములో ఉన్నా, ఒకవేళ సమస్యలలో ఉన్నా, దేవుని కృప నిన్ను విడిచిపెట్టక దేవుని సేవకుల ప్రార్థనను బట్టి, దేవుని సేవకుల ప్రార్థనను బట్టి, సంఘ ప్రార్థనను బట్టి, సంఘ సేవకురాలి ప్రార్థనను బట్టి నీవు ఒకవేళ తప్పిపోతున్నటువంటి సందర్భాల్లో దేవుడు గమనిస్తూ ఉన్నా కూడా దేవుడు నీకు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇస్తూ స్వస్థపరుస్తూ ఆ ప్రార్థన నీ కుటుంబానికి ఒక వెలుగుగా నిలిచి, ఆ ప్రార్థన నీ కుటుంబానికి క్షేమాధారంగా నిలిచి, దేవుడి సేవకుడు చేస్తున్న ప్రార్థనను బట్టి నీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలను పారదోలి దేవుడు మరలా నిన్ను ఏం చేస్తాడంటే తన కృపలో నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన కృపలో దేవుడు స్థిరపరుస్తాడు. ఈ రోజున ఆ విషయాలు తెలియక ఏమండి, ఆ విషయాలు తెలియక స్వస్థపరచబడిన తర్వాత మరలా వెళ్ళిపోతాం, మరలా వెళ్ళిపోతున్నాం. బైబిల్ గ్రంథం చెప్తుంది, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఎన్ని భూకంపాలు వచ్చినా కూడా ఒక మానవుడి విషయంలో దేవుని కృప విడిచిపోదు. మనకై మనము పోగొట్టుకుంటే తప్ప, దూరం చేసుకుంటే తప్ప. దేవుని కృప మన విషయంలో ఎలాగ దూరం అయిపోద్దంటే, మనం ఒక తప్పు చేస్తున్నప్పుడు, ఒక అనార్థానికి మనం గురైపోతున్నప్పుడు, ఒక సమస్యకు మనము గురైపోతున్నప్పుడు, కొన్ని అలవాట్లకు మనము ఏమండి బానిసలుగా మార్చబడుతున్నప్పుడు దేవుని కృపను మనం దూరం చేసుకున్నట్లే, దేవుని కృపను దూరం చేసుకున్నట్లే, అపవాదికి సంబంధించిన విధానాల్ని దగ్గర చేసుకున్నట్లే. అందుకని చెప్తుంది, నా కృప నిన్ను విడిచిపోకుండా కాపాడబడాలి అని అంటే నీవు నిత్యమైన కృపను పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిత్యమైన కృప అంటే చిరకాలము దేవునిలో నిలిచి ఉండే కృప, నిలిచి ఉండే కృప. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలో నీవు నిలిచి ఉన్నావా? అక్కడ మొట్టమొదటిగా రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నాకు శక్తి పరిపూర్ణమగుచున్నది. బలహీనలుగా ఉన్నప్పుడు ఆయన శక్తి నిన్నేం చేస్తుంటే పరిపూర్ణంలోనికి తీసుకుని వెళ్తుంది, కాపాడుతూ ఉంటుంది. కృంగిన స్థితిలో ఉన్నప్పుడు నీకు శక్తిని ఇస్తుంది ఆయన కృప. కృంగినటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు ఆ కృప నిన్ను ఏం చేస్తుందంటే శక్తివంతుడిగా నిలబెట్టి, ఇదిగో ఎందుకు భయపడుతున్నావు, భయపడబాకు, నేనున్నాను కదా నీ పక్షాన. వాళ్ళు ఏదో అంటారని, వీళ్ళు ఏదో అంటారని, వారు నన్ను బాధిస్తారేమోనని, వీళ్ళు నన్ను కన్నీళ్ళు పెట్టిస్తారని ఎందుకు కంగారు పడుతున్నావు? నీ బలహీనతలు యందు నా కృప తోడుగా ఉంటుందని మర్చిపోయావా? నీ యొక్క సమస్యల యందు నా కృప నిన్ను విడిచిపెట్టదని మర్చిపోయావా? నేను నీకు తోడుగా ఉన్నాను కదా, ఎందుకు నువ్వు కృంగిపోతుంటావు అని
దేవుని కృప మనల్ని ఏం చేస్తుందంటే, రక్షించబడినటువంటి వారి చుట్టూ దేవుని కృప వెంటాడుతూనే ఉంటుంది, వెంటాడుతూనే ఉంటుంది. దేవుని నమ్ముకున్న బిడ్డలు చూడండి, చిన్న తప్పు ఏదైనా చేయాలంటే మనసు నేరారోపణ చేస్తుంది. నార్మల్గా కొట్టుకుండే గుండె కాస్త స్పీడ్ పెరుగుతుంది. భయం భయం, అమ్మో ఈ తప్పు చేయకూడదు కదా, నేను దేవుని నమ్ముకున్నానే, నేను ఈ పొరపాటు చేయకూడదు కదా, నేను దేవుని నమ్ముకున్నానే, నేను ఈ అబద్ధం ఆడకూడదు కదా, నేను దేవుని నమ్ముకున్నానని ఏమండి ఆ యొక్క ఆత్మ నేను ఏం చేస్తుందంటే నేరారోపణ చేస్తుంటుంది. జాగ్రత్త, చేయబాకు ఈ తప్పు, ఈ అబద్ధం మాట్లాడబాకు, ఈ పొరపాటు జోలికి నువ్వు వెళ్ళమాకు, జాగ్రత్త. ఆ కృప నిన్ను ఏం చేస్తుందంటే పడిపోకుండా కాపాడుకుంటూ వస్తుంది. పడిపోకుండా మనల్ని కాపాడుకుంటూ వస్తుంది. ఎక్కడో తెలుసా, దేవునిలో నువ్వు నిలిచి ఉండటానికి, పడిపోకుండా అపవాది చేతుల్లో పడకుండా నిన్ను కాపాడుకుంటూ వస్తుంది. ఆ కృపే దేవుళ్ళు నిన్ను నిలబెట్టి ఏమండి నీ యొక్క విషయంలో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో ధైర్యపరచగలిగినటువంటి స్థితిలోనికి తీసుకెళ్ళగలిగినదే దేవుని కృప. దేవుని కృప. ఈరోజున దేవుని కృపకు మనము పాత్రులు కావాలి. దేవుని కృపకు మనం పాత్రులు కావాలి. దేవుని కృపకు మనం పాత్రులు కావాలి. ఆ కృప మనల్ని వెంటాడేటట్లుగా మనము దేవునికి అతి దగ్గర స్థితిలోనికి వెళ్ళాలి. దేవునికి అతి సమీపంగా మనల్ని నడిపించబడాలి. దేవునికి అతి సమీపమైనటువంటి భక్తిని మనం చేయాలి. కృప మనల్ని విడిచిపోకుండా కాపాడబడేటట్లుగా. దేవుని కృప నిన్ను విడిచిపెడితే మన పరిస్థితి ఏమైపోతుంది? దేవుడు నిన్ను చేయి వదిలిపెడితే నీ పరిస్థితి ఏమైపోతుంది? దేవుడు నీ చేయి వదిలిపెడితే నీ స్థితిగతులు ఏమైపోతాయి? ఈరోజున కృపకు మనము పాత్రులు కావాలి. కృపకు ఆధారంగా మనము నిలయంగా నిలబడాలి. కృప మనల్ని ఏం చేస్తుందంటే పడిపోకుండా మనల్ని కాపాడుతుంది. కృపలో నిలిచెదను యేసయ్యా, కృపలో ఎదిగెదను, నీ కృపయే నాకు ఆధారం, నీ కృపయే నాకు ఆశ్రయము, నీ కృపయే నాకు ఆశ్రయము. కృప గురించి ఎన్నో పాటలు, ఈరోజున కృపలో మనం నిలవాలి, కృపలో స్థిరపరచబడాలి. ఆ కృప నీ ఆత్మీయ జీవితాన్ని ఎత్తిపట్టి కాపుదలగా నిలబెట్టునుగాక. తలలు వంచండి, కళ్ళ మూయండి, ప్రార్థన చేసుకోండి.